హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమ్మో వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎర్లీ మార్నింగే వాకింగ్కి వస్తున్నాము. మా వాకింగ్ ఎలా అయిందో మీరు కూడా చూడండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. అబ్బా 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 ఆహా అట్లా. మార్నింగ్ టిఫిన్ సెంటర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. శివాలయం టెంపుల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ బస్సు. రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయో అసలు. 5 o'clock. కొన్ని వెహికల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇది వినాయక్ నగర్ క్రాస్ రోడ్. అందరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ అన్ని షాప్స్ ఓపెన్ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళతో వాకింగ్ వచ్చాం. ఒక షార్ట్ బ్రేక్ కోసం టీ స్టాల్ దగ్గర ఉన్నాం. మా పాప హాయ్ చెప్తుంది అక్కడ. 6 అయిపోయింది ఆల్రెడీ. అక్కడ ఎప్పుడో 5కి వచ్చాము. 6:15కి మళ్ళీ బయలుదేరుతున్నాం. టీ బ్రేక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాం. చికెన్ షాప్ కూడా ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్ అన్ని తీసుకెళ్తున్నాడు ఇందులో నుండి. చాలా ఖాళీ అయిపోయింది అప్పుడే ఇక్కడ. అట్లాగే వెళ్తూ ఉన్నాం. నేను, మా మమ్మీ, మా డాడీ, మా పాప. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం ట్యూస్డే మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉంటది. అసలు ఇక్కడ వరకు ఉంటది. ఈ 3 temples అంటారు ఇక్కడ. పక్కనే బస్ స్టాప్ ఉంటది. 3 temples ఆపోజిట్ లో ఒకటి ఉంటుంది. కొంచెం దాని పక్కన ఇంకోటి ఉంటుంది. ఇది శివాలయం పక్కన గోశాల, చిన్న గోశాల. పక్కనే అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. కనిపిస్తుందా అమ్మవారు అక్కడ? అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ దేవాలయం. ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. అట్లా తీసుకుంటూ బయట నుండే వెళ్తున్నాను ఇంకా నేను. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. కన్స్ట్రక్షన్ అయినాక నేను ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడ ఇది గుడి దగ్గరే ముగ్గు వేశారు. బాగుంది కదా. యాక్చువల్లీ ఆ రోజు పౌర్ణమి ఉండే అనుకుంటా. వెళ్దాం అనుకున్నా కానీ టైం సరిపోలే. అప్పుడు చూసి టిఫిన్ సెంటర్ బ్యాంకులు బిజీగా ఉన్నాడు. అది భాష్యం స్కూల్ పైన రత్నదీప్. ఇది అప్పుడు ఇందులో మ్యాచ్ అయ్యేది. టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉండే అప్పుడు. అది టీటీఎల్ అంటారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఇంకా. డిస్ట్రిక్ట్ కోర్ట్. అట్లాగే వెళ్తూ ఉన్నాం ఇంకా. ఇప్పుడు నేరడ్మెట్ బస్ స్టాప్ వచ్చేసింది. ఇదే మేము దిగాల్సిన బస్ స్టాప్. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ దిగుతాం మేము. ఇప్పుడు ఇంతవరకు బస్లో వెళ్ళలేదు. ఆటోలోనే వెళ్తాము, ఆటోలోనే వస్తాము. ఇది వాసవి బేకరీ. వాసవి బేకరీ. మా లొకేషన్ ఇదే వస్తుంది. మా గాంధీనగర్ నుండి పెడితే వాసవి బేకరీ వస్తుంది. ఇది పక్కనే అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీస్. బేకరీ పక్కనే. ఇది హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ. ఇది కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చాలా కన్స్ట్రక్ట్ చేశారు మంచిగా. బాగా డెవలప్ చేశారు దీన్ని కూడా. పక్కన షెడ్ ఉంటుంది. అక్కడ వినాయకుడిని పెడతారు, దుర్గమాతను పెడతారు.
చాలా బాగుంటది. ఇది డే 2 మా మార్నింగ్ వాకింగ్. అప్పుడే మంచిగా సన్ ఎట్లా వస్తుంది చూడండి, చాలా బాగుండే అసలు. ఇక్కడ కొత్త స్టేషన్ అనమాట, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేరెడ్మెల్ స్టేషన్. అది బాగుంది ఎంత అసలు, ఇంకా ఫాగీ ఉంది మొత్తం అసలు. ఇది మా పాప చెప్తా అన్నది కానీ వద్దని అన్నది మళ్ళీ. అది టికెట్ బుకింగ్ కౌంటర్, అది లోపల అనౌన్స్మెంట్ వస్తుంది ఇప్పుడు 8 o'clock. మా ట్రైన్ వస్తే అది 7:47 ఏమో అయింది అనుకుంటా టైం, నాకు తెలిసి. రెడీగా ఉంది, ట్రైన్ రావడానికి వచ్చేసింది. అదిగో ఇది ఇక్కడ నుండి లాస్ట్ స్టేషన్ ఎక్కడంటే లింగంపల్లి. దాని తర్వాత ఇంకో స్టాప్ ఉంటుంది. మా డాడీ ఏదో చెప్పింది, నాకు అంత ఐడియా లేదు. లింగంపల్లి వరకు వెళ్తుంది. 7:52కి వచ్చింది ట్రైన్, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అసలు. దీని తర్వాత గూడ్స్ వస్తుంది, అప్పుడు మేము వెళ్ళిపోయాము, ఇంకా తీయలే. అయిపోయింది. ఆగిపోయింది చూడండి. 7:52కి ఏమో వచ్చింది ట్రైన్, మళ్ళీ వెళ్ళిపోతుంది ఇంకా 7:58. కానీ చాలా చల్లగా ఉండే అక్కడ. 8 అవుతున్నా కూడా మా పాప చూడండి అట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది. హాయ్ చెప్పంటే చెప్పదు, అలిగి వెళ్ళిపోయింది. 8:03 ట్రైన్ వెళ్ళిపోయిందిగా. అయినా అట్లనే ఉంది మొత్తం ఫాగీ. ఎంత చల్లగా ఉందో అసలు. అప్పుడు వీడియో తీస్తుంటే కూడా అక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉండే. అయిపోయింది, వచ్చేసినాం ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి. స్టేషన్ నుండి వచ్చేసినాం. మా మమ్మీ, మా డాడీ, మా పాప వెళ్ళిపోయారు ముందు. నేను మా బాబు మెల్లగా వస్తున్నాం నడుచుకుంటూ. ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.